నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ పండుగ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ప్రేమానురాగుల ప్రతీక. పురాణాల ప్రకారం ఈ పండుగను కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. అయితే ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు, రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది, ఆ చరిత్ర ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు రాఖీ స్పెషల్ ఎపిసోడ్. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. రక్షాబంధన్ సోదర సోదరిమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. అలాగే అక్కకు తమ్ముడు, అక్కకు భరోసా ఇస్తానని తెలిపే పండుగ రాఖీ పండుగ. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలను ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడు అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లికి రక్షగా ఉంటానని తెలియజెప్పడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని పండితులు చెబుతున్నారు. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరిమణుల మధ్య జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐక్యమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది. రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరిమణులు. సోదరులు కూడా తమ ప్రియమైన సోదరిమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోషపెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు. ఆ తర్వాత హారతి ఇచ్చి నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలు అన్న ఆశీర్వాదాన్ని, అక్క అయితే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. నీకు నేను ఎప్పుడు రక్ష అని చెబుతూనే నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు. ఇక రక్షాబంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరిమణులకు ఎనలేని ప్రేమ. వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు, తీపి జ్ఞాపకంగా భావిస్తారు. క్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.